నమస్తే, వెల్కమ్ టు బిజినెస్ వీకెండ్. మొబైల్ ప్రపంచంలో యాపిల్ ఐఫోన్ మరోసారి ప్రకంపనలు సృష్టిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఐఫోన్ ప్రియులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఐఫోన్ 6 ను మార్కెట్లోకి యాపిల్ విడుదల చేసింది. దీంతో పాటు ఐ వాచ్ ను కూడా యాపిల్ సీఈఓ టిమ్ కుక్ ఆవిష్కరించారు. 2 ఫోన్లను A8 చిప్ తో యాపిల్ కంపెనీ రూపొందించింది. కొత్తగా విడుదలైన ఐఫోన్లను సొంతం చేసుకోవడానికి మొబైల్ వినియోగదారుల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది. మొబైల్ రంగంలో అగ్రగామి సంస్థ యాపిల్ ఐఫోన్ 6, ఐఫోన్ 6 ప్లస్ స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేసింది. కాలిఫోర్నియాలోని కుపర్టినో పట్టణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో యాపిల్ కంపెనీ చీఫ్ టిమ్ కుక్ కొత్త ఐఫోన్ 6 వెర్షన్ ను 2 స్క్రీన్ వేరియంట్లలో ప్రదర్శించి యావత్ టెక్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు. దీంతో పాటు స్మార్ట్ వాచ్ ని కూడా ఆయన ఆవిష్కరించారు. .7 అంగుళాల స్క్రీన్ వేరియంట్ ఐఫోన్ 6 గాను 5.5 అంగుళాల స్క్రీన్ వేరియంట్ ఐఫోన్ 6 ప్లస్ గాను మార్కెట్లో లభ్యమవుతాయి. శక్తివంతమైన A8 చిప్ ను ఈ ఫోన్లో అమర్చినట్టు కంపెనీ తెలిపింది. ఇదే కార్యక్రమంలో ఐవాచ్ ని కూడా యాపిల్ ప్రదర్శించింది. ఇంతకు ముందట ఐఫోన్లలోని చిప్లతో పోల్చితే ఇది 25% అధిక వేగంగాను 50% మెరుగ్గాను పనిచేస్తుందని కంపెనీ ప్రకటించింది. ఐఫోన్ 6 లో 4.7 అంగుళాల డిస్ప్లే, 6.9 mm మందం, 8 మెగాపిక్సెల్ రియర్ కెమెరా వంటి ప్రత్యేకతలున్నాయి. 14 గంటల టాక్ టైం, 11 గంటల వీడియో, 10 రోజుల స్టాండ్ బై, 4G ని సపోర్ట్ చేస్తుంది. ధరలు 16GB మోడల్ $199, 64GB మోడల్ $299, 128GB మోడల్ $399గా కంపెనీ నిర్ణయించింది. ఇక ఐఫోన్ 6 ప్లస్ లో 5.5 అంగుళాల స్క్రీన్, 7.1 mm మందం, రెటీనా డిస్ప్లే HD, 16 గంటల స్టాండ్ బై టైం, 14 గంటల వీడియో ప్లేబ్యాక్, 8 మెగాపిక్సెల్ ఐసెట్ కెమెరా వంటి ప్రత్యేకతలున్నాయి. ధరలు 16GB మోడల్ $299, 64GB మోడల్ $399, 128GB మోడల్ ధర $499గా కంపెనీ నిర్ణయించింది. ఈ నెల 19 నుంచి అమెరికా, కెనడా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఆస్ట్రేలియా, హాంకాంగ్, సింగపూర్, జపాన్లలో ఐఫోన్ 6, ఐఫోన్ 6 ప్లస్ మోడళ్లు అందుబాటులోకి రానున్నాయని కంపెనీ వెల్లడించింది. అలాగే ఏడాది చివరి నాటికి ప్రపంచవ్యాప్తంగా 115 దేశాల్లో ఈ ఫోన్లు అందుబాటులోకి వస్తాయని కంపెనీ ప్రకటించింది. ఆన్లైన్ షాపింగ్ సంస్థలు దసరా, దీపావళి సీజన్లో దుమ్మురేపే అమ్మకాలకు సిద్ధమవుతున్నాయి. భారీ డిస్కౌంట్లు, ఊరించే ఆఫర్లతో కస్టమర్లను ఆకర్షించడానికి పోటీ పడుతున్నాయి. వేల కోట్ల రూపాయల బిజినెస్ కు ఆన్లైన్ షాపింగ్ పోర్టల్స్ రెడీ అవుతున్నాయి. దసరా సరదా, దీపావళి వెలుగు జిలుగులన్నీ ఆన్లైన్ కంపెనీల సొంతం కానున్నాయి. అదిరిపోయే ఆఫర్లతో గాలం వేయడానికి కంపెనీలు రెడీ అవుతున్నాయి. భారీ విక్రయాలతో లాభాల పండుగ చేసుకోవడానికి ఆన్లైన్ కంపెనీలు సన్నాహాల్లో బిజీగా ఉన్నాయి. భారతీయ కంపెనీ ఫ్లిప్కార్ట్, అమెరికా బడా కంపెనీ అమెజాన్ తో పాటు స్నాప్డీల్, మింత్రా వంటి చిన్న మధ్యతరగతి ఆన్లైన్ కంపెనీలు కూడా ఈ సీజన్లో వీలైనన్ని విక్రయాలు పెంచుకోవడానికి సిద్ధమవుతున్నాయి. చెప్పుల నుంచి స్మార్ట్ ఫోన్ల వరకు, టీ-షర్ట్ నుంచి కాస్ట్లీ వాచ్ల దాకా ఆన్లైన్లో కొనడం పట్టణ ప్రజలకు అలవాటుగా మారింది. కుర్రకారు మరీను షాపింగ్ కోసం బయటకు వెళ్లే పదులు ఆన్లైన్ జిందాబాద్ అంటున్నారు. అందుకే మింత్రా సంస్థ 5000 ప్రొడక్ట్లను ప్రత్యేక ప్రైస్ ట్యాగ్లతో అందుబాటులో ఉంచబోతోంది. స్నాప్డీల్ సైతం కొత్త ఆఫర్లను ప్రకటించబోతోంది. ఆన్లైన్ మార్కెటింగ్ లో హోరాహోరీగా పోరాడుతున్న ఫ్లిప్కార్ట్, అమెజాన్లు ఈ సీజన్ను భారీ విక్రయాలకు వేదికగా మలుచుకోవడానికి పెద్దెత్తున సిద్ధమవుతున్నాయి. ఫ్లిప్కార్ట్ భారీ ఆఫర్లు, ఊహించని డిస్కౌంట్లతో మార్కెట్ ని ముంచెత్తుతుందని వార్తలు వస్తున్నాయి.
అమెజాన్ ను కౌంటర్ చేయడమే లక్ష్యంగా ఫ్లిప్కార్ట్ దూసుకుపోవడానికి రెడీగా ఉంది. Amazon.in కూడా భారీగానే ప్లాన్ సిద్ధం చేస్తోంది. పండుగ రద్దీ ఎక్కువగా ఉంటే అవసరమైతే డ్రోన్ల సహాయంతో డెలివరీ ఇవ్వడానికి కూడా అమెజాన్ సిద్ధమవుతోంది. భారత్లో ఆన్లైన్ బిజినెస్ గత 2 ఏళ్లలో భారీగా పెరిగింది. ఏడాదికి 1 బిలియన్ మార్క్ ని ఎప్పుడో దాటేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో కేవలం ఫ్లిప్కార్ట్, అమెజాన్, స్నాప్డీల్ ఈ 3 కంపెనీల టర్నోవర్ $4 బిలియన్, అంటే దాదాపు 24,000 కోట్ల రూపాయలు దాటవచ్చని అంచనా. ఫెస్టివల్ సీజన్ ను క్యాష్ చేసుకునేందుకు ఎలక్ట్రానిక్ గృహోపకరణాల తయారీ కంపెనీలు కూడా రెడీ అయ్యాయి. ఈ ఏడాది నుంచి మార్కెట్ పుంజుకుంటుందన్న విశ్వాసంతో డిమాండ్ ను అందుకోవడానికి తగిన ఏర్పాట్లలో మునిగిపోయాయి. కొత్త మోడళ్లతో కస్టమర్లకు దగ్గరవ్వాలనే పట్టుదలతో ఉన్నాయి. ఈ రోజుల్లో ప్రతి ఇంట్లోనూ టీవీ, ఫ్రిడ్జ్, కూలర్, 2 వీలర్, మొబైల్ ఫోన్లు వంటి గృహోపకరణాలు నిత్యావసరాలుగా మారాయి. ఒకేసారి మొత్తం చెల్లించే స్తోమత లేని సగటు జీవులు ఆఫర్లు, ఇన్స్టాల్మెంట్ల మీద ఆధారపడుతున్నారు. దీంతో కస్టమర్ల అవసరాన్ని ఆఫర్ల ద్వారా వలవేసి క్యాష్ చేసుకునేందుకు వ్యాపారస్తులు ప్రణాళికలు సిద్ధం చేశారు. పండుగల సందర్భంగా ఇప్పటి ముబ్బడిగా మార్కెట్లోకి ఆఫర్లు వదిలేసి ఈ పండుగ పూట మీ ఇంట్లో సుఖసంతోషాలు చూడండి అంటూ కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. పండుగ సీజన్లో వినియోగదారులను ఆకట్టుకునేందుకు కొన్ని సంస్థలు రాయితీలిస్తే మరికొన్ని సంస్థలు ఏకంగా కొనుగోళ్లపై ఉచిత బహుమతులంటూ ప్రకటనలు ఇస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో ఎలక్ట్రానిక్స్ గృహోపకరణాల మార్కెట్ పరిమాణం 40,000 కోట్ల రూపాయలు. కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం రాకతో 2014లో గృహోపకరణాల విపణి 15% మార్కెట్ వృద్ధి నమోదు చేస్తుందని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. టీవీలు, రిఫ్రిజిరేటర్లు, ఏసీలు, వాషింగ్ మెషీన్లు ఇలా అన్ని విభాగాల్లోనూ ఈ ఏడాది మంచి అమ్మకాలుంటాయని పరిశ్రమ చెబుతోంది. గత ఏడాది దేశవ్యాప్తంగా 31 లక్షల ఏసీలు అమ్ముడు కాగా ఈ ఏడాది సంఖ్య 34 లక్షలకు చేరుకుంటుందని ఇండస్ట్రీ అంచనా వేస్తోంది. ఫెస్టివల్ సీజన్లో ప్రత్యేక తగ్గింపు ధరలు, ఆకర్షణీయమైన బహుమతులు ఊరిస్తూనే ఉంటాయి. ఆఫర్లతో అమ్మకాలు కొంతవరకు తప్పకుండా పెరుగుతాయి, అందులో డౌట్ అనవసరం. కానీ కటౌట్ చూసి కొనేస్తే అసలుకే మోసం రావచ్చు. అందుకే 1కి 10 సార్లు చెక్ చేసుకుని జాగ్రత్తగా కొనుగోలు చేయాలి. పాదరక్షల తయారీ సంస్థ పారగాన్ ఎక్స్క్లూజివ్ అవుట్లెట్లను ఏర్పాటు చేస్తోంది. 2016 నాటికి దేశవ్యాప్తంగా 250 స్టోర్లను ఏర్పాటు చేయనున్నట్లు, ఏడాదిన్నర తర్వాత ఫ్రాంచైజీ విధానంలోనూ దుకాణాలను తెరుస్తామని పారగాన్ ప్రకటించింది. 2020 నాటికి 5,000 కోట్ల రూపాయల టర్నోవర్ కు చేరుకోవాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని తెలిపింది. బ్రాండెడ్ పాదరక్షల వైపు కస్టమర్లు మల్లుతున్నారని, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఈ ట్రెండ్ ఎక్కువగా ఉంటుందని పారగాన్ మార్కెటింగ్ డైరెక్టర్ జోసెఫ్ తెలిపారు. Andhra is our biggest market and he is the one star who goes across in South India. He is popular in Tamil Nadu and in South across, like, you know, so there is no one star which goes across in South India as much as Mr. Mahesh Babu will go, like, you know. Last 5 years we have been growing at the rate of around 25% year on year, and last year also we were able to achieve the 25% growth. Last year we did around 1,400 crores revenue sales, and this year we plan to close it at around 1,600 plus. 5,000 crores by the year 2020 is our vision, and we are working towards that and with all plans. బిజినెస్ వీకెండ్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు బిజినెస్ వీకెండ్. ఏడాది ట్రాక్టర్ల అమ్మకాలు అంతంత మాత్రంగానే ఉంటాయని ఎన్బిఎఫ్సి మాగ్మా ఫిన్కార్ప్ ప్రకటించింది. గత ఏడాది దేశవ్యాప్తంగా ట్రాక్టర్ల అమ్మకాల్లో వృద్ధి 20% నమోదు కాగా ఏడాది ఇది 5%కి పరిమితమయ్యే అవకాశం ఉందని తెలిపింది. ట్రాక్టర్ల అమ్మకాలు తగ్గినప్పటికీ దేశవ్యాప్తంగా తమ వ్యాపారం 25% మేర వృద్ధి చెందనుందని మాగ్మా ఫిన్కార్ప్ అంచనా వేస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో గతేడాది 562 కోట్ల రూపాయల రుణాలను ఇచ్చామని కంపెనీ ప్రతినిధి భట్టాచార్య తెలిపారు. Tractor business, if you see, last year was a very good year for the overall tractor business pan-India, because it grew, the domestic sales grew by almost 20%, and the domestic sales touched about 6.34 lakh tractors across India. We are in this tractor business for the last 5-6 years, and we have seen
a major shift from our traditional business of doing commercial vehicles and construction equipment. We entered this tractor business with a lot of euphoria, and currently we are doing extremely well. We have captured a close market share of 8.4% as of now. హైదరాబాద్ మార్కెట్లోకి 110cc సెగ్మెంట్లో కొత్త వెహికల్ను టీవీఎస్ రిలీజ్ చేసింది. 18 నుంచి 24 సంవత్సరాల మధ్య వయసు గల మహిళల కోసం స్కూటీ జెస్ట్ను టీవీఎస్ ప్రత్యేకంగా రూపొందించింది. జెస్ట్ అందుబాటులోకి రావడంతో వచ్చే 2-3 నెలల్లో తమ అమ్మకాలు 75,000 యూనిట్లకు చేరుకోనున్నాయని టీవీఎస్ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ జెఎస్ శ్రీనివాసన్ అన్నారు. లీటర్ పెట్రోల్కు 62 కిలోమీటర్ల మైలేజ్ను ఇచ్చే ఈ వెహికల్ ధరను హైదరాబాద్ ఎక్స్ షోరూంలో 44,800 రూపాయలుగా కంపెనీ నిర్ణయించింది. It is a combination of good power, good mileage and good features which offers a lot of safety, comfort and convenience factor to the customers. Today it's priced at 44,800 ex-showroom price in Hyderabad, very competitively priced, and we hope that customers will be liking it very much. Currently in scooters we are available in all the segments that we have identified today with the Scooty, Jupiter and Vigo that we are in today. And Scooty Zest is a new segment that we identify where we have placed this vehicle, and maybe in motorcycle we may be coming out with a new commuter segment vehicle maybe in the near future. తీవ్ర ఒడిదుడుకుల మధ్య ఈ వారం స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలతో ముగిశాయి. వారం మొత్తం మీద సెన్సెక్స్ 34 పాయింట్లు, నిఫ్టీ 18 పాయింట్లు లాభపడ్డాయి. ఇక ఈ వారం స్టాక్ మార్కెట్లపై విశ్లేషణ, అలాగే వచ్చే వారం ఏ స్టాక్స్ ను కొనుగోలు చేయాలనే అంశంపై మార్కెట్ అనలిస్ట్ కుటుంబరావు గారి విశ్లేషణ ఇప్పుడు చూద్దాం. లాస్ట్ ఫ్యూ డేస్ ట్రేడింగ్ ప్యాటర్న్ చూస్తే కనుక క్లియర్లీ మార్కెట్స్ కన్సాలిడేషన్ మోడ్లోకి వెళ్ళి అని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఎందుకంటే రీసెంట్లీ వచ్చిన మంచి లాభాలను అనమాట మార్కెట్స్ జీర్ణించుకుంటున్నాయి అనుకోవాలి. ఇప్పుడు క్లియర్లీ కొంచెం టైర్డ్నెస్ ఫ్రంట్ లైన్ స్టాక్స్లో కనిపిస్తుంది. అందుకనే గత వారం అనమాట యాక్షన్ అంతా కూడా ఎక్కువగా మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్లోనే కనిపించింది. రీటైల్ ఇన్వెస్టర్స్ పార్టిసిపేషన్ కూడా ఎక్కువగా మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ స్టాక్స్లో ఉండటంతో స్మాల్ క్యాప్ ఇండెక్స్ దాదాపు 5% పెరగటం కూడా మనం చూసాం. కొన్ని రోజుల వరకు ఈ యాక్షన్ కంటిన్యూ కావచ్చు అని చెప్పేసి అనుకుంటున్నాం. ఎందుకంటే ఫ్రంట్ లైన్ స్టాక్స్లో కొంచెం వీక్నెస్ కనిపిస్తుంది కాబట్టి. మోరోవర్ గత వారం క్లియర్లీ యాక్షన్ అంతా కూడా గ్లోబల్ క్యూస్కి అనుగుణంగానే నడిచిందనమాట. ఒక పక్కన యూకేలో స్కాట్లాండ్ ఎలక్షన్ ఏదైతే ఉందో దానిపైన అనమాట ఉత్కంఠ చెలరేగింది. దానితో అనమాట పౌండ్ కూడా అక్కడ బాగా నష్టపోవటం చూసాం అగెయిన్స్ట్ యూరో డాలర్ అనమాట. కాబట్టి ఆ ఎలక్షన్ ప్రభావం కూడా కొంచెం ఉండొచ్చు గ్లోబల్ మార్కెట్స్ పైన నెక్స్ట్ ఫ్యూ వీక్స్లో. ఇటు ఇండెక్స్ టెక్నికల్స్ చూస్తే మాత్రం క్లియర్లీ అట్ హయ్యర్ లెవెల్స్ సెల్లింగ్ కనిపించింది గత వారం అనమాట. ఫ్రంట్ లైన్ స్టాక్స్లో ఎస్పెషల్లీ బెంచ్ మార్క్ ఇండిసెస్ బోత్ సెన్సెక్స్ అండ్ నిఫ్టీలో అనమాట. ఆన్ డౌన్ సైడ్ సపోర్ట్ కూడా కనిపిస్తోంది. ఎందుకంటే 8,000కి చేరువుగా వచ్చినప్పుడల్లా అగ్రెసివ్ బయింగ్ ఇంట్రెస్ట్ వస్తుంది. అదే 27,000 కిందకి వెళ్ళి సెన్సెక్స్ అనమాట 26,800 ఆ చెరువుకి రాగానే కూడా బయింగ్ ఇంట్రెస్ట్ స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ఆన్ అప్ సైడ్ మాత్రం లాస్ట్ వీక్ హైస్ అయితే ఏవైతే వచ్చినాయి హైస్ క్రాస్ అయ్యే వరకు మాత్రం ఫ్రెష్ బయింగ్ ఇంట్రెస్ట్ రాకపోవచ్చు పెద్దగా అని చెప్పేసి అని అనుకుంటున్నాం. యాక్షన్ కూడా మిడ్ క్యాప్స్ స్మాల్ క్యాప్స్కే ఎక్కువగా కన్ఫైన్ అయ్యే పాసిబిలిటీ ఉంది. ఇటు సెన్సెక్స్కి మాత్రం క్లియర్లీ 27,225, 250 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంటుంది. ఆ లెవెల్ క్రాస్ అయితే ఆల్ ది వే 27,450, 500 బ్యాండ్ కూడా అటెంప్ట్ చేసే పాసిబిలిటీ ఉంది. నిఫ్టీ కూడా అనమాట ఎవ్రీ 60 పాయింట్స్ అనమాట ఆన్ అప్ సైడ్ అనమాట స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఎన్కౌంటర్ అయ్యే పాసిబిలిటీ ఉంది. కీలకంగా 8200 లెవెల్ని చూడమని చెప్పేసి అని అంటున్నాం. 8200 ఆన్ క్లోజింగ్ బేసిస్ వస్తే కనుక మార్కెట్స్ మళ్ళీ కొత్త ఆర్బిట్లోకి వెళ్ళే పాసిబిలిటీ కనిపిస్తుంది. ఆన్ డౌన్ సైడ్ మాత్రం క్లియర్లీ 80-50కి చేరువుగా స్ట్రాంగ్ సపోర్ట్ ఉందన్నమాట నిఫ్టీకి. కాబట్టి బయర్స్ ఆ లెవెల్కి దగ్గరలో బయింగ్ కూడా అటెంప్ట్ చేయమని చెప్పేసి సజెస్ట్ చేస్తాను. బై ఆన్ డిక్లైన్స్ కొన్ని స్టాక్స్ సజెస్ట్ చేస్తున్నాం. ఆ స్టాక్స్ బయోకాన్, భారతీ ఎయిర్టెల్, సిప్లా, ఐడిబిఐ బ్యాంక్, ఎక్సైడ్ ఇండస్ట్రీస్, మారుతి, దివి ల్యాబ్స్, పెట్రోనెట్ ఎల్ఎన్జీ, ఈషర్ మోటార్స్. అదేవిధంగా కొన్ని స్టాక్స్లో సెల్లింగ్ అటెంప్ట్ చేయొచ్చు. బట్ అండర్ కరెంట్ స్ట్రాంగ్గా ఉంది కాబట్టి టైట్ స్టాప్ లాస్ పెట్టుకొని స్మాల్ ప్రాఫిట్స్కే ప్రిపేర్ అవ్వాలి షార్ట్ సెల్లర్స్. యునైటెడ్ స్పిరిట్స్, బీపీసీఎల్, ఎన్టీపీసీ, హిందాల్కో, టాటా పవర్, హెచ్సిఎల్ టెక్, ఆర్కామ్, ఆర్ పవర్, కోల్ ఇండియా, ఎన్ఎండిసి. అయితే పబ్లిక్ సెక్టార్ స్టాక్స్లో మాత్రం కొంచెం అప్రమత్తంగానే ఉండమంటున్నాం. ఏదైతే లాస్ట్ వీక్ పబ్లిక్ సెక్టార్ స్టాక్స్ డిస్ఇన్వెస్ట్మెంట్ ప్రోగ్రామ్ గవర్నమెంట్ అనౌన్స్ చేసిందని అనమాట. దాని తర్వాత కొంచెం ఫ్లాట్ ట్రెండ్ ఏదైతే నెలకొందో
దాని నుంచి బ్రేక్అవుట్ వచ్చే పాసిబిలిటీ కూడా ఉందన్నమాట. కాబట్టి కొంచెం అగ్రెసివ్ షార్ట్ సెల్లింగ్ మాత్రం డిస్ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్లో అటెంప్ట్ చేయొద్దని అంటున్నాం. ఎందుకంటే స్టాక్స్ రివర్స్ డైరెక్షన్లో వెళ్ళే పాసిబిలిటీని రూల్ అవుట్ చేయలేం. స్పెసిఫిక్ స్టాక్స్కి వస్తే కనుక 2 స్టాక్స్ రికమెండ్ చేస్తున్నాం. ఒకటి లో ప్రైస్ స్టాక్, ఇంకోటి హై ప్రైస్ స్టాక్ అనమాట. లో ప్రైస్డ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్ మేము రికమెండ్ చేస్తుందన్నమాట రూప్ఫిలా ఇంటర్నేషనల్ లిమిటెడ్. ఈ కంపెనీ హీట్ రెసిస్టెంట్ లాటెక్స్ రబ్బర్ థ్రెడ్స్ చేసే కంపెనీ. యూజర్ ఇండస్ట్రీస్ అనమాట, హోజియరీ, ఫర్నిచర్, ఇట్లా చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి. అయితే క్లియర్లీ ఇండస్ట్రియల్ అడ్హెసివ్స్ ఏదైతే అడిషనల్గా ఈ కంపెనీ తయారు చేస్తుందో అందులో కూడా స్ట్రాంగ్ అనమాట ప్రెజెన్స్ ఉంది. అండ్ ఓవరాల్గా అనమాట ఈ కంపెనీకి లో రబ్బర్ ప్రైజెస్ ఇప్పుడు ఏవైతే ఉన్నాయో బాగా అడ్వాంటేజ్ అయింది. కంపెనీ పెర్ఫార్మెన్స్ ఎక్సలెంట్గా ఇంప్రూవ్ అవుతుంది ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ అండ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ అనమాట. అండ్ రీసెంట్లీ వాల్యూమ్ బ్రేక్అవుట్ చూస్తే కనుక స్టాక్ కూడా అవుట్ పెర్ఫార్మర్ అయ్యే పాసిబిలిటీ క్లియర్గా కనిపిస్తోంది. నార్త్ ఈస్టర్న్ సెగ్మెంట్కి కూడా ఈ కంపెనీ ఎక్స్పాన్షన్ అయింది. ఈ మధ్య అక్కడ లోకల్ మ్యానుఫ్యాక్చరర్ తోటి టైఅప్ అయ్యి ప్లస్ ఇంటర్నేషనల్ ఎక్స్పోర్ట్స్ కూడా బాగా బూమ్ అవుతున్నాయి ఇప్పుడు ఈ కంపెనీకి. డెఫినెట్లీ బై ఆన్ డిక్లైన్స్ అని అంటాను. స్టాక్ కెన్ ఈజీలీ టచ్ 100 రూపీస్ ఇన్ మీడియం టర్మ్ అనమాట. షార్ట్ టర్మ్ ప్రైస్ యాక్షన్లో కూడా స్టాక్ 30-40% రిటర్న్స్ ఇచ్చినా సర్ప్రైజ్ కాకూడదు. సెకండ్ స్టాక్ మేము రికమెండ్ చేస్తుంది హై ప్రైస్డ్ అనమాట కొంచెం, బట్ ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఉన్న కంపెనీ. అది సుదర్శన్ కెమికల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్. ఈ కంపెనీ పిగ్మెంట్స్, డైస్, అగ్రోకెమికల్స్లో బాగా ప్రెజెన్స్ ఉన్న కంపెనీ. ప్లస్ స్పెషాలిటీ కెమికల్స్లో క్రామ్ ప్రెజెన్స్ కూడా ఉందన్నమాట. మల్టీనేషనల్స్కి కొంచెం రీసెర్చ్ కూడా చేస్తున్న కంపెనీ ఇది. అయితే పిగ్మెంట్స్లో, ఆర్గానిక్ పిగ్మెంట్స్లో ఈ కంపెనీ మార్కెట్ షేర్ అనమాట ఇండియాలోనే హైయెస్ట్ అని చెప్పేసి మనం అనుకోవచ్చు లిటరలీ. అండ్ ఓవరాల్గా అనమాట ఈ కంపెనీ స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ చూపిస్తుంది. అండ్ Q1 రిజల్ట్ అనమాట ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్గా చూపించారు. అండ్ ఓవరాల్గా ఇప్పుడు కెమికల్స్ స్టాక్స్లో ఏదైతే కనుక స్ట్రాంగ్ బుల్లిష్ యాక్టివిటీ కనిపిస్తుందో ఈ కంపెనీ కూడా దాంతో బెనిఫిట్ అయ్యే పాసిబిలిటీ ఉంది. అండ్ మార్కెట్ సోర్సెస్ని బట్టి బోనస్ డిక్లేర్ చేసే పాసిబిలిటీ ఉందని చెప్పేసి కూడా అనుకుంటున్నారు. కాబట్టి ఎవ్రీ డిక్లైన్లో ఈ స్టాక్ని అక్యూములేట్ చేయమని అంటున్నాం. కొన్ని మిడ్ క్యాప్ స్టాక్స్ కూడా ప్రైజ్ యాక్షన్ బాగా ఉండొచ్చు అనమాట. ఆ స్టాక్స్ మెనన్ పిస్టన్స్, ఆల్కైల్ అమైన్స్, నెల్కో ఇలాంటి స్టాక్స్ అనమాట. నెల్కో టాటా గ్రూప్కి చెందింది, ప్లస్ డిఫెన్స్ ఎక్విప్మెంట్ క్యాటర్ చేసే కంపెనీ అనమాట. స్ట్రాంగ్ ఎక్స్పాన్షన్ ప్లాన్స్ అనౌన్స్ చేయబోతున్నారు టాటాస్ అని చెప్పేసి అని కూడా అంటున్నారు. ఇటు ప్రెషియస్ మెటల్స్కి వస్తే కనుక క్లియర్లీ మనం చూసాం బంగారం అనమాట ఇంటర్నేషనల్లీ స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ ఏదైతే ఉందో అది కూడా బ్రేక్ అయిందనమాట. $1,240 పర్ ounce. కాబట్టి కంటిన్యూస్ వీక్నెస్ ఎక్కువ ఉంటుంది బంగారంలో అని చెప్పేసి అని అనుకుంటున్నాం. క్రూడ్ ఆయిల్ కూడా ఏదైతే కనుక బిలో $100 2-year లోకి ఏదైతే వచ్చిందో అది మన కంట్రీకి బాగా బెనిఫిట్ అయింది. దాంతో అనమాట మన ఎకానమీ ఆన్ స్ట్రాంగర్ ఫుటింగ్ కమింగ్ క్వార్టర్స్లో ఉండొచ్చు అని చెప్పేసి అని అనుకుంటున్నాం. కాబట్టి ఈక్విటీస్కి ఎక్కువగా మొగ్గు చూపించే పాసిబిలిటీనే ఉంది హెచ్ఎన్ఐస్ అనమాట. దాంతో బంగారం ఇంకా వీక్నెస్సే ఉండొచ్చు ఎక్కువ అని చెప్పేసి అని అనుకుంటున్నాం. ఓవరాల్గా మాత్రం డెఫినెట్లీ మ్యాక్రో ట్రెండ్స్ కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయమంటున్నాం గ్లోబలీ అనమాట. ఎందుకంటే చాలా వరకు జియో పొలిటికల్ క్యూస్, మిడిల్ ఈస్ట్ కన్సర్న్స్ ఇలాంటివి ఉన్నప్పుడు కూడా బేస్ మెటల్స్ తగ్గుతున్నాయి, ప్లస్ ప్రెషియస్ మెటల్స్ కూడా తగ్గుతున్నాయి. కాబట్టి ఈక్విటీసే కాస్త ప్రైమ్ మార్కెట్ కావచ్చు అని చెప్పేసి అనుకుంటున్నాం. ఇవి ఈ వారం బిజినెస్ వీకెండ్ విశేషాలు. వచ్చే వారం మరిన్ని బిజినెస్ వార్తలతో మళ్ళీ కలుద్దాం.